హాయ్ అండి, అందరు ఎలాగ ఉన్నారు? ఈ బ్యాగులు మీకు ఆల్రెడీ తెలుసుంటే మాత్రం అందరికి అర్థమైపోయి ఉంటుంది నేను ఏం మొదలెడుతున్నానో. చూసారండి, ఫ్రెష్ మట్టి. డాలస్లో ఇప్పుడు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చానండి, పూర్ణిమ అని. వాళ్ళు ఏంటంటే, పూర్ణిమ ఎన్ని కేజీలు ఇది మట్టి తెప్పించండి మీరు? ఎంత క్యూబిక్ యార్డ్ అంటే మన కేజీలు ఎంత? మట్టి ఎవరు సారీ సార్, మట్టి ఎవరు కేజీలు అమ్మరేమో. ఓకే, అది ఎలా అంటేనంటే ఇప్పుడు ఈ బ్యాగులు ఎంత తెప్పించారంటే మన కాసుకో పెద్ద పెద్ద బ్యాగులు ఉంటాయి, 2 క్యూబిక్స్ అంటాం కదా మనం, పెద్ద బ్యాగులు ఉంటాయి. అలాంటిది 40-50 బ్యాగులు అనుకోండి. అంటేనే వీళ్ళు మంచిగా గార్డెనింగ్ చేయించుకుందాం అనుకున్నప్పుడు అలా అనుకుంటే మీరు కూడా లూయిస్లోను, హోమ్ డిపోలోను, కాస్కోలోను కొన్నారనుకో, అంత సెటప్ చేయాలంటే మీరు కూరగాయలు తినేదానికన్నా ఈ మట్టికే మొత్తం అంతా అయిపోద్ది. అందుకని ఇలా ఆ సైట్ ఏమైనా కావాలో చెప్తాను నేను. ఈ సైట్లో ఏంటంటే బల్క్ అంటే బాగా కొత్తగా మనం గార్డెనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇలా హెవీగా బల్క్ తెప్పించేసుకోవచ్చు అనమాట. బాగా తక్కువ రేటుకి వస్తుంది. మట్టి కూడా చాలా బాగుంటుంది అనమాట. అంటే ఇందులోని ఇసుక కలిపిచ్చాడంట. ఇసుక, కొంచెం వుడ్ ముక్కలు, తర్వాత కంపోస్టు అన్నీ కలిపి ఇంత పర్సంటేజ్లో ఎలా ఉంటే మొక్కలకు బెటరో అలా చేయించారంటండి. మట్టి చాలా బాగుంది. నేను వచ్చాను ఊరికే అలాగుందే సరదాగా చూద్దామని వచ్చాను ఇక్కడికి. చూసిన తర్వాత నాకు ఆత్రం ఆగలేదు, మనం కూడా వేసేస్తే పోద్దేమో అనుకున్నాను. వీళ్ళ దగ్గర చాలా మట్టి ఉందనమాట. ఈ బ్యాగ్ ఉందా, ఈ బ్యాగ్ నిండా వాడేహారు, ఇదంతా వాడేహారు. ఇంకా కొంత అంతా ఉంది కదా, దీన్ని మనం వేసేద్దాం జాగ్రత్తగానే. వాళ్ళు ఎలా చేయించారో చూపించాను ఆగండి. మన ఇంటికి వెళ్ళి మనం అరేంజ్ చేసుకునే ముందు. కీర్తి చూసావా మట్టి బాగుంది కదా? చాలా బాగా వచ్చింది, చాలా మిగిలిపోయింది మీకే. అవును, మిగిలింది. బాగా చేయించుకున్నారు అసలు, అదంతానే భలే వచ్చింది. అవును, మట్టి ఎక్కువే వచ్చింది. అదే కవర్లేంది, ఈ కవర్ అదే మీ ఇంట్లో అక్కడ దొరికినాయి. మీకేమో చాలా మట్టి వేస్ట్ గా పడి ఉంది కదా ఇక్కడ, ఉత్తినే పాడు చేసుకోవడం ఎందుకు? ఇంకా ఇలాంటి కవర్లో వేసుకెళ్ళి నేను కూడా పెట్టుకుందామని. పెద్ద ప్లానింగ్. ఆ కవర్లు చిరిగిపోతాయేమో కీర్తి, ఉండదేమో. చిరిగిపోతాయంటావా? ఇప్పుడు కావాలని ఇవ్వకూడదని ఇలా మాట్లాడుతుందంటావా ఏంటి? నేను పట్టుకుపోతానని. ఏం చిరిగిపోతులే పూర్ణిమ, ఏముంది కొంత ఇంత వేసుకెళ్తాను అంతే, ఎంతో పట్టుకెళ్ళనే. సరే అయితే. చూసారా సార్ డబుల్ యాక్షన్. అమ్మయ్య, ఎలాగోలా తెగొట్టాము, మట్టి అట్టుకుపోవచ్చు. ఏముందో మూటలు ఇందులో వేసేస్తాను, అటుకెళ్ళి కార్లు వేసేస్తాను. ఇప్పుడు వాళ్ళు ఎలా చేయించుకున్నారో కూడా మీకు చూపెడతానే. భలే చేయించారా? చూసావా ఎంత బాగా చేయించారా? గోరింటాకు మొక్క భలే దొరికింది పూర్ణిమ నీకు. ఇది లాస్ట్ ఇయర్ కొన్నారంటండి ఇంత మొక్క. సో ఇంత అయింది గోరింటాకు మొక్క. భలే చేంజ్ చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ లూయిస్లో దొరుకుతున్నాయంట. మనకి ఇలా రాళ్ళు పెట్టుకుని, ఎంతో కదా $3 అంట. రాళ్ళు పెట్టుకుని మధ్యలో చెక్కలు కట్ చేయించుకుంటే చిన్న చూసారండి, ములక్కాడ మొక్కనే, కరివేపాకు మొక్క, టమాటాలు మొత్తం అన్నీ వేసారు. ఈ దోసకాయలు, క్యాప్సికమ్లు, బంతిపూ మొక్కలు. మనం బయటికి వెళ్ళి గ్రాసరీస్ పట్టరావాల్సిన అవసరం లేదు, అయితే కూరలు పట్టరావాల్సిన అన్ని అక్కర్లేదు. కారు ఎక్కడం, పూర్ణిమాల ఇంటికి రావడం, దొండకాయలు, బెండకాయలు, టమాటాలు అన్ని కోసుకోవడమే. ఇంకా పాలకూర కూడా వేసారు. పాలకూర పన్నీర్ వండేసుకోవచ్చు. సాయంత్రం పూట అలా వచ్చి 4 మల్లెపూలు కోసుకెళ్ళిపోతే అయిపోద్ది, ఇంకా పనే లేదు బయటికి వెళ్ళాల్సింది. దొండకాయలు భలే కట్టింగ్లు పెట్టారు, బుల్లి కట్టింగ్లు. యాక్చువల్లీ పూర్ణిమ మర్చిపోయాను, నేను వల్లెంవారి ఫామ్ దగ్గర నుంచి కొన్ని విత్తనాలు తెచ్చాను. అవి కూడా ప్యాకెట్లు ఇస్తానుండి, అవి కూడా వేసుకోవచ్చు. ఉండి పట్టుకొస్తాను ఆగండి. సో ఇప్పుడు నేను పట్టుకొచ్చిన విత్తనాలన్నీ చూపెడుతున్నానండి మీకు. ఇవి తెప్పించామన్నమాట. సో పాలకూర ఒకటి, తోటకూర ఒకటి, కొంత క్యాప్సికమ్లు, ములక్కాడ, ఇదేమో చిక్కుడుకాయ, టమాటా, వంకాయలు, దోసకాయ, ఇదేమో బంతిపూలు తెప్పించుకున్నాను, గోంగూర. ఇదేమో తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని తెచ్చాం, కానీ తాగుతాను లేదు తెలియదు కానీ తెప్పించేసాను. ఇది ఇంకో రకం చిక్కుడుకాయలండి. ఇలాగే రకాలు తెప్పించాను. సో ఎలాగో మనం మట్టికి వెళ్తున్నాం కాబట్టి మన ఇంట్లోని అంటే మరి పాదులు పాగించే కాకుండా, ఎందుకంటే నేను ఇండియా వెళ్తున్నాను మళ్ళీని, ఈ లోపల వాటర్ పోయలేదు పాప మన అతనంగా చచ్చిపోతాయి. సో నేను కొన్ని ఏదైనా మొక్కల్లా ఉన్నాయి పట్టుకెళ్ళి పెడదాం అనుకుంటున్నాను. సో అవన్నీ ఎలా జరుగుతుందంటే చూద్దాం పదండి, మన ఇంటికి వెళ్దాం. ఇంకా అది మొత్తానికి చూసారండి, బ్యాగులు నింపేయని జాయిగానే. థ్యాంక్స్ పూర్ణిమ, అడగగానే ఇచ్చావు. పూర్ణిమ నేను ఎక్కడిచ్చాను, నువ్వే పట్టి నువ్వే తీసుకున్నావు అంతానే. సరిపోతుంది ఇంకదండి. అలా మనసు మారేలోపు మనం తొందరగా బయలుదేరదాం పదండి ఇంటికి. So
అయ్యో, ఎవరో అన్నట్టు పాలు తాగేటప్పుడు బాగానే ఉంటుంది కానీ పేడ ఎత్తినప్పుడే కష్టంగా ఉంటుంది అంటారు చూడండి. అలాగా ఈ మట్టి తీసుకుని మట్టి వేసి మొక్కలతో కోసుకున్నప్పుడు ఆనందంగా ఉంటుంది కానీ మట్టి చేయాలంటే అమ్మా. మన అన్నయ్య దగ్గర నుంచి మట్టి పట్టుకొచ్చాను కదండి మంచిగానే. మట్టి తెచ్చిన తర్వాత మట్టి తెచ్చేసాను కానీ మరి మొక్కలు కూడా కావాలి కదా, అందుకే నిన్న గ్యాప్ ఇచ్చాను. శుభ్రంగా తిరిగి కొన్ని మల్లె మొక్కలు ఇంకా రోజు ప్లాంట్స్ కూడా తెచ్చానమాట. బుజ్జి బుజ్జి మనకి హెచ్బీలో దొరుకుతున్నాయండి. $2 పెట్టాడు. నాకైతే చాలా తెచ్చేసాను. గులాబీలు, ఇంకా మల్లె మొక్కలు, గోరింటాకు మొక్కలు, తర్వాత వంకాయలు, దొండకాయలు, బెండకాయలు అన్ని తెచ్చాను. సో అదంతా రెడీ చేద్దాము. ఒరే చేసి కొంచెం హెల్ప్ చేయరాలకు వచ్చి రే హెల్ప్ చేయాలి. ఈ రోజు క్లాస్ ఉంది, మ్యాథ్ క్లాస్ ఉంది. మ్యాథ్స్ క్లాస్ ఉందా? కొన్న మొక్కలు ఇంట్లోనే ఉన్నాయి, అవి కూడా పట్టుకెళ్ళిపోదాంలే వెళ్తానే. సో మొత్తం మొక్కలన్నీ తెచ్చానండి. కాకపోతే వెజ్జీస్ అంటే కొన్ని విత్తనాలు వేయాల్సినవి కూడా ఉన్నాయన్నమాట. విత్తనాలు తెచ్చాను. ఇప్పటికే లేట్ అయిపోయింది, వేద్దామా వద్దా అని అర్థం కావట్లేదు. అంటే కొన్ని బంతి మొక్కలు కొన్ని ఉన్నాయన్నమాట. అవన్నీ సర్లే తర్వాత వేద్దాంలే అని. ఇది నందివర్ధన మొక్క అండి, కనబడుతుందా మీకు? ఇది నందివర్ధనం, దీనికి గార్డెనియా అంటారు. ఇది లాస్ట్ టైం తెచ్చాం కానీ చంపేయాను అనమాట దాన్ని, సరిగా ఎదగలేదు. సో ఈసారి మళ్ళీ తెచ్చి పెట్టాను. అంటే లాస్ట్ ఇయర్ ఒక జాస్మిన్ మొక్క పెట్టానండి. పెడితేనే జాస్మిన్ మొక్క కొంచెం చలి అయ్యేటప్పటికి అది చచ్చిపోయింది. అదే బొండుమలు అంటారు చూడండి, పెద్ద పెద్దగా ఉంటారు, అది చచ్చిపోయింది. గ్రాండ్ డ్యూక్ అనమాట ఇంగ్లీష్లో. సో అది చచ్చిపోయింది. సర్లే నాకు మల్లె మొక్కలు పిచ్చి కదా, సో ఈసారి 3 మల్లె మొక్కలు తెచ్చానండి. సో ఇవి తెచ్చి పాట్లో పెడదాం అనుకుంటున్నాను. ఇవి చూసారా, ఈ సాయిల్ వేసేస్తానులే రకరకాల, కనీసం 3, 4 ఇంకో 2 ఉన్నాయి తేరా అక్కడ. ఇవి మాత్రం ఓన్లీ పాట్లో వేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ పాట్లో వేసేసి తర్వాత సాయిల్లో చూద్దాము. సో వీటికి బాటిల్ తెచ్చామండి. ఇట్లా హోల్స్ పెట్టాలి కదా, హోల్స్ పెడుతున్నాను. ఇలా కొంచెం నొక్కి అయిపోద్దిలే, చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ అంతే, అందులో హోల్ పడిపోద్ది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఫస్ట్ ఇదంతా పీకెత్తున్నానండి, మొదలెట్టాను. ఎందుకంటే ఒక పన్నీర్ రోజ్ తెచ్చాను అనమాట. ఒరే జెస్సీ, ఆ పన్నీర్ రోజ్ ఇందులో పట్టారా ఆ బ్యాగ్లో, బ్లాక్ది, బ్లాక్ ఇక్కడ పన్నీర్ రోజ్ అదే యా దావా. ఇది పన్నీర్ రోజ్ అంటారండి. అంటే మనకి బాగా స్మెల్ వస్తుందంట. అది కాకుండా దీని పేరు చెప్తానండి, పన్నీర్ రోజ్ మర్చిపోయాను. ఇది ఏంటంటే కొంచెం బుష్లా పెరుగుతుందంట. ఇలాగా ఇక్కడ వేసామనుకో చాలా బాగుంటుందని దీన్ని ఇంక లేపేద్దాం అనుకుంటున్నానులే. దీనివల్ల బాగా షేడ్ పడుతుందండి ఇదంతానే. నేను ఎప్పుడు ఇలా ఉండేవాడిని కాదు సార్, కానీ ఇప్పుడు నా బాధ ఎవరు చెప్పుకోవాలో తెలియట్లేదు, చెప్పినా ఎవరికి అర్థమవుతుందో కూడా తెలియట్లేదు. సో లేపేసి ఇక్కడ పుదీనా ఏంటంటే ఇందాక చెప్పాను కదా, రూట్స్ మొత్తం అంతా అయిపోయి అసలు ఇంకే పని చేయనివ్వట్లేదు అది. సో అందుకని దీన్ని శుభ్రంగా లేపేస్తాను అనమాట. తీసుకెళ్ళి ఒక పాట్లో పెట్టేసామనుకో, పాట్ వరకు సరిపోద్ది. ఎందుకంటే బిర్యానీలకి తప్ప మనం పెద్ద వాడడం కదా. అంటే నేను ఫ్రైడ్ రైస్ కూడా చేసేదాన్ని పుదీనాతోటి, కానీ అంత పెద్ద వాడట్లేదు ఈ మధ్య. సో అదే ఇలా ఏదైనా మొక్కేసినప్పుడు మంచిగా గులకరించేసి, ఇది చూసారండి ఎంత తెల్లగా ఉందో దీని రూటు, మంచి వైట్ కలర్లో ఉంది చూసారా. రూట్ అంతా కూడా తెల్లగా ఉన్నాయి డిఫరెంట్గా. సర్లే, సో ఇక్కడ ఇలా కులకరించాం కదా, నేను కొంచెం ఇక్కడ వేస్తాను మధ్యలో. ఇక్కడికి వేస్తే కొంచెం ఇదంతా ఈరోజు పెడదాం అనుకుంటున్నాను. కొంచెం కులకరించి ముందు ఇది పెట్టేద్దాము. దీని మీద కూర్చున్నానండి పేటలేదని చెప్పి. సో ఫస్ట్ వేద్దాం మట్టి. మనం తెచ్చాం కదా మట్టి, నల్ల కవర్లో పెట్టి. ఇదేంటంటే ఇందులో వేసేసుకుని ఇది ఫస్ట్ ఆ పుదీనా పెట్టేస్తాను. తర్వాత ఇంకా రోజ్ ప్లాంట్లు మొదలెట్టేద్దాం. అటు ఎన్ని ఉన్నాయి, ఒక 1/2 డజన్ ఉన్నట్టున్నాయి. ఎక్కడెక్కడ వేయాలో మరి. చిన్న దాంట్లో పెడదాం అనుకున్నాను కానీ చిన్న దాంట్లో పెడితే సరిపోదేమోనని మళ్ళీ పెద్ద దాంట్లోకి వచ్చేసాను. చూడండి చుట్టూ ఎలా లేచి ఇంకా చాలే, అవి వేరే ప్లేస్లో పెడతాను అంతే. ఇది ఒక్కటే ఇలాగ అయితే సరిపోద్దులండి మనం అప్పుడప్పుడు కోసుకునేదానికి. వాటర్ టైం నాట్ నౌ, ఓకే, వాటర్ తర్వాత. ఓకే, ఇప్పుడు ఇంకా మిగతా రోజ్ ప్లాంట్ల దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ మొన్న తీసుకొచ్చానండి లూవిస్లోని 3 కొంటే 3 ఫ్రీ అనమాట. బాగా తక్కువకి వచ్చినాయి. అది ఎదురంకోటి ఉండాలి ఇలా చిన్నదే. హలో చిన్నిదానా, అక్కడ ఉన్నావు? పంపితే దాని మీద కూర్చున్నానండి నేను. సరేలే కొంచెం మట్టేసి, అమ్మ
అందులో ఎప్పుడుదో పాత మట్టి కదా, కొంచెం కొత్త మట్టి వేద్దాం. ఒరే ఆ ఫ్లవర్ తెలియవరా రోజుది. ఫైనల్లీ ఎప్పుడు తెచ్చాను, ఇప్పుడు వచ్చింది దీనికి మోక్షం. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. దీనికి ఇందులో కొంచెం కితకితలు ఎట్టాలన్నమాట. ఇలాగా ఎందుకు కితకితలు ఎట్టామనుకో అది ఓ సంథింగ్ గోయింగ్ ఆన్ అనుకుంటది. అవునా నిజమా? ఎందుకంటే రూట్స్ దానికి. ఓకే నేను తీసుకెళ్ళి పెట్టేయడమా ఇంకా. ఈ కొంచెం వుడ్ ముక్కల్లో వచ్చినాయి. వచ్చాడండి, బయటంతా తిరిగి తిరిగి వచ్చాడండి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మా ఆయన అన్నది మీకు వినపడుతుందో లేదో నాకు తెలియదు కానీ ఎందుకంత కష్టపడుతున్నాము అని అడుగుతున్నాడు. మరి ఎలాగండి, మరి చేసుకోవాలి కదండి, పని చేసుకోకపోతే ఎలాగే. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ఎస్పీ గారు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. అంటే ఎవరో ఒకరు వీడియో చేయాలని చెప్పి నేను ఆ పని చేయట్లా. మళ్ళీ నన్ను తిట్టుకుంటారేమో, ఈడేంది నుంచుని కవర్లు చెబుతూ ఆ పిల్లతో పనులు చేపిస్తున్నాడు అని చెప్పి. మొక్కలంటే ఇంట్రెస్ట్ అండి నాకు, పిచ్చి. అందుకని చెప్పి నేను కష్టపడిపోతానేమో అని మా ఆయన వద్దులే ఏం చేస్తావులే ఏముందిలే అంటూ ఉంటారు. అబ్బే బాబాయ్ కష్టం ఏమీ లేదులే అనుకుంటా చేసేస్తాను. కానీ తర్వాత తీరిపోతే తెలుసండి బాగా అయిపోద్ది పని. ఇది ఎప్పుడుదో మట్టి కదండి, అందుకని కొంత మంచి మట్టి వేసుకోవాలి ఎప్పుడు కూడా మనం. కవర్లను దాంట్లో పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా నేను మొక్కలు పెట్టుకున్నప్పుడు ఇలా మొక్కలు కితకితలెట్టి పెట్టాలండి. ఉన్నదన్నట్టు పెట్టేసారనుకో ఈ పాపం రాలేమన్నమాట. అందుకని కొంచెం ఇలా కితకితలెట్టేసి పెడితే వాటికి తెలుస్తుంది. పెట్టాలా మొక్కలకి? ఏం మాట్లాడుతున్నావే? వాటికి తెలుస్తుంది అనమాట. కొంచెం కితకితలు తెలుస్తాయా? కితకితలని కాదు, సంథింగ్ నన్ను సపరేట్గా వేరు చేస్తున్నారు. రూట్స్ కొంచెం ఎక్స్పాండ్ చేసుకోవాలని వాటికి అర్థం అవుద్ది అనమాట. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. ఓ ఇలాగ గట్టిగా నొక్కకూడదండి, ఊపిరి ఆడదు పాపం. అలా జాయిగా పెట్టామన్నట్టు పెట్టాను అంతే. ఓకే నెక్స్ట్. నన్ను కంప్యూటర్ మీద కొట్టడం చూసి ఉంటారు, కామెడీ వీడియోలు చూసి ఉంటారు, ఇలా చూసారండి. నిన్ను చూస్తారు, నన్ను తిట్టుకుంటారేమో. ఇందులో ఆడపిల్లల పని చేస్తాలనుకుంటామని చెప్పి అంటారని నాకు అనిపిస్తుంది అప్పటి నుంచి. అలాగే అనిపిస్తుందా పని చేస్తామని? అలాగే అనుకోకుండా నేనే వీడియోలు తీయమన్నాను. ఇప్పుడు ఆయన కూడా పని చేయడం అనుకో, నాకు వీడియోలు ఎవరు తెస్తారో. అందుకని ఇలాగే ఇప్పటికైనా ఉండిపోద్ది కదా, ముసలోళ్ళమైనా ఈ బాబు ఎంత పని చేస్తామా అని. అదనమాట. పెడుతున్నావు కితకితలు మళ్ళీ పెట్టాలి, ఆత్మౌను పెట్టాలి. ఆ మొక్కకు పెట్టామని ఈ మొక్కకు పెట్టకపోతే అలాగా అన్నింటినీ సమానంగా చూసుకోవాలి. ఇంకా మిగతాది తర్వాత చూపిస్తానండి, ఎందుకంటే కొంచెం వర్షం పడిలా ఉంది. నేను బయటికి వెళ్ళాలి. ఇంకా ఇవి ఉన్నాయి రెండు పెట్టేసి ఇంకా లాగించేస్తాను అనమాట. ఎందుకంటే ఇంకా గోరింటాకు మొక్కలు, తర్వాత ఈ వంకాయలు టమాటాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి మళ్ళీ ఎపిసోడ్లో చూద్దాంలే. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే. ఇదంతా గ్రౌండ్లో వేస్తానండి. అంటే చాలామంది ఇంకా ఇందులో వేస్తే మనకి ఏరు మొత్తం ఇదంతా పాకేద్దని చెప్పి తీసేయమంటున్నారు. ఇంకా తీసేసి ఒక పాట్లో పెట్టేద్దాము. ఇక్కడ లేపేసి నేను రోజ్ ప్లాంట్స్ వేసేద్దాం అనుకుంటున్నాను, అది బెటర్ కదా అని చెప్పి. సో ఇది పీకి ఫస్ట్ ఒక పాట్లో పెట్టేద్దామండి. సో మొక్కలు పాత్రం అయిపోయింది కదండి. దీని దగ్గర కొంచెం ఇది మనకి చెప్పాను కదా, ఇలాంటిది వేసుకున్నాం అనుకో గార్డెన్ సాయిలే, కానీ ఇది కొంచెం చెక్క ముక్కలతో వస్తుంది అనమాట. మొక్కలకి చాలా మంచిది. ఇదంతా మనం వేసేసిన తర్వాత పైన వేసేసి ఇప్పుడు వాటర్ పడుతున్నారు కదా, వాటర్ పట్టి ముందు ఇలా వేసేసుకున్నాం అనుకో ఈ వుడ్ నుంచి మంచి దానికి మనకి విటమిన్లు ప్రోటీన్లు ఎలాగో వాటికి అలా వస్తాయి. అదనమాట. ఏం చేస్తున్నారా జెస్సీ రికీ నువ్వు? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? ఇంకొకటే ఉందమ్మా. అమ్మయ్య. సో 1 2 3 4 5 6 కదా. 1 2 3 4 5 5 తెచ్చానండి. ఇంకోటి కానీ మిస్ అయిపోయిందా? చూరా ఏం పోయినాయే మొక్క ఇంతేనా? సరేలేండి 5 5 అనుకుంటా. నేను 6 అనుకుంటాను. అంటే ఇప్పుడు నేను డజన్ తెచ్చాము ఉండడం అలవాటు కదా, అదే ఇదిలో ఉన్నట్టున్నాను. సరేలే. సో 5 పెట్టేసానండి. మిగతా కలర్లు ఆల్రెడీ చూపించేశారు కదా. ఇది ఆ ముందేమో చామంతి మొక్కలు వేసాము. అవి ఎర్ర చామంతి, పసుపు చామంతి, పొడుగ్గా ఉందేమో చిట్టి చామంతులు. కాకపోతే ఇప్పుడు ఇంకా రావు, ఇంకా స్లోగా ఎండ వచ్చేస్తుంది కదా. అవి మనకి మళ్ళీ వింటర్ ఇంకంతా అయిపోయినప్పటికి చలి వస్తా చూసారు మళ్ళీ అప్పుడు వస్తాయి. సో ఇలా పెట్టాము. మరి ఈ రోజ్ గార్డెన్ ఎలాగవుతుందో ఏంటో చూద్దాము.
ఇంకా మిగతాయి గోరింటాకు మొక్క ఒకటండి, మల్లెపూల మొక్కలు, వంకాయలు టమాటాలు బెండకాయలు ఇవన్నీ తెచ్చాము. ఇంకా నా వల్ల అవుతుంది, అప్పటికి లేట్ అయిపోయింది, చీకటిపోతుంది, వర్షం కూడా వచ్చేలా ఉంది. సో ఇవన్నీ మళ్ళీ మా గార్డెన్ వీడియోలో చూద్దాము. ఉంటానండి, పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఈలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.